ప్రభునందు ప్రియమైన జీవజలముల రేడియో శ్రోతలందరికీ మన ప్రభువును అల్ఫాయు ఒమేగానైన యేసుక్రీస్తు వారి అత్యంత శ్రేష్టమైన నామమున శుభములు తెలియచేయుచున్నాం. మరో వారం దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతో రుణస్థులమై ఉన్నాం. కొన్ని వారాల నుండి లెంట్ డేస్కి సంబంధించిన వర్తమానములను మనం వింటూ ఉన్నాం. నిజమే, ప్రభువారు శిలువలో మన కొరకు మరణించకపోతే మనకు నిత్య జీవం, విమోచన ఉండేది కాదు. మంచిది, నేటి దినం నుండి రాబోయే వారాలలో ప్రభువారు మనందరి కొరకు శిలువలో పలికిన 7 మాటలను గురించి నేర్చుకుందాం. సాధారణంగా ఒక వ్యక్తి మరణించకముందు చెప్పిన మాటలకు ఎంతో విలువనిస్తారు. మిగిలిన వారు దానిని నెరవేర్చుటకు లేక పాటించుటకు ఎంతో ప్రయత్నిస్తారు. అదేవిధంగా యేసు ప్రభువారు సకల మానవాళి కొరకు శిలువలో మరణించే ముందు మానవులందరి కొరకు అవసరమైన ప్రాముఖ్యమైన 7 మాటలను తెలియచేశారు. అవి మన ఆత్మీయ జీవితానికి ఎంతో ఆశీర్వాదాన్ని, ఆదరణను కలిగిస్తాయి. ఈ దినం ఆ 7లో 2 గురించి నేర్చుకుందాం. వాటిలో మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. ఈ మాట క్షమాపణను సూచిస్తుంది. దేవుడు క్షమించు గుణం కలిగినవాడు. ఎంత పాపినైనా ఆయన క్షమిస్తాడు. ఇక్కడ వీరు అన్న మాట ముఖ్యమైనది. వీరు అనగా ఎవరు? ఆదాము పుట్టినప్పటి నుండి యేసుక్రీస్తు పుట్టిన నాటి వరకు ఉన్న గుంపు ఒకటైతే, యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పటి నుండి శిలువలో మరణించే వరకు ఉన్న గుంపు మరొకటి, మరియు ఆయన మరణించినప్పటి నుండి ఆయన తిరిగి వచ్చే వరకు ఉన్న గుంపు మూడవది. అనగా పాపము చేసిన వారు, చేస్తున్నవారు, చేయబోవారికి కూడా ఈ మాట ఉపయోగకరమైనది. ఈ మాటను ఆయన చెబుతూ ఉన్నాడు. ఎవరైతే నేను పాపిని అని గ్రహించి విశ్వాసముతో ఆయన యొద్దకు వస్తారో అట్టివారు క్షమించబడతారు. ఇది దేవుడు ఉచితముగా చేసే కార్యం. వాక్యం వింటున్న సహోదరి, సహోదరుడా, నీవు క్షమించబడి రక్షించబడ్డావా? లేకపోతే ఇదే మంచి తరుణం, రక్షణ దినం. ఆలస్యం చేయక నేడే నీ పాపములను ఒప్పుకొని క్షమాపణ పొందుమని దేవుని పక్షముగా బ్రతిమాలుకొనుచున్నాను. వాయిదా వేయవద్దు. క్షమించబడకపోతే ఘోరమైన నిత్య నరకం అను శిక్ష నీ కొరకు కాచుకొని ఉంది. దానిని తప్పించుకోవాలంటే పాపక్షమాపణ, రక్షణ మార్గం ఒక్కటే. నరకం నుండి మానవులను విడిపించుటకే యేసుక్రీస్తు వారు శిలువలో బలి అయిపోయారు. శిలువలో పలికిన 2వ మాట లూకా సువార్త 23వ అధ్యాయము 39వ వచనం నుండి 43 వచనం వరకు చదువుకుందాం. వ్రేలాడదీయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను రక్షించుకుని మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. అయితే 2వ వాడు వాణ్ణి గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము. కాని ఆయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకును అనెను. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. మారిన దొంగ ప్రారంభములో అందరిలాగే యేసును దూషించాడు. చనిపోయి నరకానికి వెళ్లే కొన్ని గంటల ముందే యేసుని అంగీకరించి రక్షణ పొందాడు. ఇతనికి లభించిన అవకాశాన్ని, సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. యేసు ప్రభు రాకడ ఇంకా ఎందుకు రాలేదు అంటే, ఇంకా రక్షింపబడిన చాలా మంది ఉన్నారని, వారిలో ఏ ఒక్కరూ కూడా నశించిపోకూడదని ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు. పాపాన్ని ఒప్పుకొనుటయే మారు మనస్సుకు ప్రారంభం. కప్పుకొనుట వలన మనల్ని మనమే మోసపుచ్చుకొనుచున్నాం. మనకైతే ఇది న్యాయమే అంటూ ఉన్నాడు. ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పుడు ద్వారా దేవుని పరిశుద్ధతను, ఆయన పరిశుద్ధుడని గ్రహించుచున్నాడు. నీ రాజ్యములో నన్ను జ్ఞాపకము చేసుకునేమనే మంచి కోరికను అతడు తెలియచేశాడు. ఈ అభ్యర్థనను మన్నించిన దేవుడు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అనే అభయాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈ సందర్భముగా మానవులందరూ పాపులని, పాపాలకు శిక్ష ఉందని, దేవుడు పరిశుద్ధుడని, ఆయన మాత్రమే మానవులను రక్షించగలడని, పరలోకానికి తీసుకువెళ్లగలిగిన వ్యక్తి ఆ దేవుడే అని అర్థం చేసుకున్నాడు. చివరిగా నీవు దేవునికి భయపడవా అంటూ ఉన్నాడు ఈ మారిన దొంగ. ఈ భయమే అతనికి రక్షణను, నిత్య జీవాన్ని ప్రసాదించాయి. కాబట్టి ప్రియమైన రేడియో జీవజలముల శ్రోతలారా, ఎంతకాలం ఇంకా రక్షణ పొందకుండా నిత్య జీవానికి దూరంగా ఉంటావు? నేడే ఈ దొంగ వలె పశ్చాత్తాపడి ఆయన ఇచ్చు పరలోక రాజ్యాన్ని పొందుకోవాలని మనపూర్వకముగా మిమ్మల్ని అందరినీ బ్రతిమాలుకొనుచున్నాను. అట్టి కృప వాక్యం వింటున్నా మనకందరికీ దేవుడు సమృద్ధిగా దయచేయునుగాక. ఆమేన్. ప్రియ స్నేహితులారా, జీవజలముల శ్రోతలారా, ఇంతవరకు విన్న ఈ సందేశంలో మీకు ఎటువంటి సందేహాలు కానీ, అనుమానాలు కానీ ఉన్నట్లయితే దయచేసి నేను చెప్పబోవు
ఈ నంబరుకు డయల్ చేయగలరు. నా ఫోన్ నంబర్ 9491386238. నా ఫోన్ నంబర్ మరొకసారి 9491386238. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఇట్లు ప్రభునందు మీ సహోదరుడు జోసెఫ్ పాల్.